నెయ్యి సరఫరా మాటున తిరుమల డబ్బు ఇందాపూర్కి అడ్డదిడ్డంగా దోచిపెడుతూ ఉన్నారు అంటూ ఈరోజు సాక్షిలో మరో సంచలనమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చారు. వాళ్ళు రాసుకుంటూ వచ్చిందని యథావిధిగా కనుక చూస్తే నెయ్యి సరఫరా మాటున చంద్రబాబు అనుకో తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొడుతోంది. ఆ కలియుగ దైవానికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే నిధులను నిస్సిగ్గుగా దోచుకుంటుంది. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీ ఆన్లైన్లో కిలో నెయ్యి 529 రూపాయల చొప్పున విక్రయిస్తోంది. మరి అదే ఇందాపూర్ డైరీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ ఇతర అవసరాల కోసం కిలో ఏకంగా 638 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు టీటీడీ నుండి. అంటే ఆన్లైన్లో కంటే టీటీడీకి 1 కిలోకు 109 రూపాయల అదనం. వాస్తవానికి ఆన్లైన్లో విక్రయించే నెయ్యిని ప్యాక్ చేసి మరీ డోర్ డెలివరీ చేయాలి. ప్యాకేజీ ఉంటుంది, మార్కెటింగ్ ఖర్చులు ఉంటాయి, డోర్ డెలివరీ ఖర్చులు ఉంటాయి. ఇదే సగం ఉంటుంది, ఉండదు. ఇవన్నీ ఉంటాయి, అదనంగా డెలివరీ రవాణా. కానీ టీటీడీకి కేవలం ట్యాంకర్ల ద్వారా మాత్రమే భారీ స్థాయిలో నెయ్యి సరఫరా చేస్తారు. సో ఈ ఖర్చులన్నీ ఉండవు. ఒకే ప్రదేశానికి భారీ పరిమాణంలో నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో రవాణా వ్యయం కూడా తగ్గుతుంది. ఈ లెక్కన ఆన్లైన్ ధర కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర చాలా తక్కువగా ఉండాలి. కానీ ఆన్లైన్ ధర కంటే 109 రూపాయలు ఎక్కువగానే చేస్తూ ఉన్నారు. పోనీ బహిరంగ మార్కెట్తో పోల్చి చూసినా సరే హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీ బహిరంగ మార్కెట్లో ఏపీలో కిలో 541 రూపాయల చొప్పున, హైదరాబాదులో 560 చొప్పున విక్రయిస్తూ ఉన్నారట. బహిరంగ మార్కెట్ విధానంలో నెయ్యిని ప్యాకింగ్ చేసి డైరీ హోల్సేల్ ఏజెన్సీ ద్వారా రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తారు. అంటే ప్యాకింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, మళ్ళీ హోల్సేల్ ఏజెన్సీల లాభం, రిటైల్ దుకాణదారుడు లాభం సగం పైన ఇవే పోతాయి. కానీ టీటీడీకి ఈ డైరీనే నేరుగా నెయ్యి సరఫరా చేస్తుంది, ట్యాంకర్లలో సరఫరా చేస్తుంది. అంటే హోల్సేల్ ఏజెన్సీల లాభం ఉండదు, రిటైల్ దుకాణాలు ఉండవు, మొత్తం సరుకు మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు, రవాణా వ్యయం తగ్గిపోతుంది, ప్యాకింగ్ వ్యయం తగ్గిపోతుంది. కానీ తక్కువకి చేయాలి కదా, కానీ అడిషనల్గా 190 రూపాయలు ఎక్స్ట్రాకి ఎందుకు చేస్తున్నారు అని. అంటే ఈ విధంగా లక్షల లీటర్ల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ముసుగులో ఇందాపూర్కు తిరుమల నిధులు దోచిపెడుతూ ఉన్నారు అని. ఇందాపూర్ రూటులోనే సంగం కల్తీ వైష్ణవితో వ్యాపార బంధమట. సంగము కల్తీ వైష్ణవితో తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు తలుపులు బార్లా తెరిచారట. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాల టీడీపీ గోబెల్స్ ప్రచార టీంలో ముఖ్యుడు. ఆయన సేవలకు మెచ్చి టీటీడీ నెయ్యి కాంట్రాక్టును బహుమతిగా ఇచ్చారట. సంగం డైరీకి కిలో 599, రౌండ్ ఫిగర్ 600 వేసుకోండి, 600 రూపాయల చొప్పున కాంట్రాక్టు ఖరారు చేశారట. 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ అట. అమ్మా, తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. గతంలో తిరస్కరించిన బోలేబాబా డైరీ అడ్డదారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్లు వెల్లడైందట. తమ నెయ్యి ట్యాంకర్లను తిరుపతి జిల్లాలోని పెనుబాక్లో ఉన్న వైష్ణవి డైరీకి పంపించి అక్కడి నుంచి తమిళనాడులోని ఏఆర్ డైరీ ద్వారా మళ్ళీ టీటీడీకి సరఫరా చేశారు. టీటీడీ ల్యాబుల్లో నాణ్యత లేదని వెల్లడైనా సరే ఆ ట్యాంకర్లు కొంతకాలం తర్వాత మళ్ళీ తిరుమల లోపలికి ఎంటర్ అయిపోయాయట. తిరుపతి జిల్లా పెనబాకలో ఉన్న వైష్ణవి డైరీ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించేదని సిబిఐ నిగ్గుదేల్చిందట. అసలు వైష్ణవి డైరీకి అంత అనుకూలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు వ్యవహరించిందంటే వైష్ణవి డైరీ కూడా టీడీపీ సిండికేట్ డైరీనేనట. ఆ వైష్ణవి డైరీకి సంగం డైరీకి ఉన్న లింకులను కూడా వీళ్ళ ఆధారాలతో సహా రాసుకుంటూ వచ్చారు. జాతీయ డైరీలను బెదిరించి ఈ డైరీల కాంట్రాక్ట్ ఇచ్చారు. సో తిరుమల నిధులను భక్తులు కానుకగా ఇచ్చిన వాటిని టీడీపీ వాళ్ళకు కావాల్సిన డైరీలకు దోచిపెడుతూ ఉంది అన్నది ఈ కథనం యొక్క ముఖ్య సారాంశం.